హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ డాన్స్ విత్ మీ. సో ఈరోజు ఏంటంటే మేము సెకండ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాం అన్నమాట. వ్లాగ్ అనేసరికి ఏంటో మాకు మళ్ళీ వ్యాక్సినే వస్తుంది. మాకు వ్యాక్సిన్ వ్లాగ్స్కి బాగా అచ్చొచ్చింది అనుకుంటాను. ఈరోజు మా బాబుకి వ్యాక్సిన్ వేయించబోతున్నాం అన్నమాట. వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ కాదు, పిల్లలకి 3 monthsకి 6 monthsకి టర్మ్స్ వైజ్గా వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, సో అలా ఆ వ్యాక్సిన్ వేయించబోతున్నాము. సో వీడికి యాక్చువల్గా మేము 2 months బ్యాక్ వేయించాలి. కాకపోతే బయట సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు బయటకు తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించడం అంత సేఫ్ కాదేమో అనిపించి మేము తీసుకెళ్లలేదు. సో 19 months దాటితే ఈ వ్యాక్సిన్ వేయించకూడదు. సో 19 months ముందు వేయించాలి. సో అందుకే ఇంకా మా ఇంటి పక్కనే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది. సో అపాయింట్మెంట్ తీసుకున్నాము. ప్రికాషన్స్ అన్ని బాగా తీసుకొని వాడికి వ్యాక్సిన్ వేయించాలని డిసైడ్ అయ్యి ఈరోజైతే వేయించాలనుకున్నాము. సో వ్యాక్సిన్కి అయితే మాకు ఈవినింగ్ 6కి స్లాట్ ఉంది. సో ఈ లోపు వాడు ఎలా ఉంటాడు, వాడు బాగా సహకరిస్తాడా లేదా, ఆ టైంకి ఎలా ఉంటాడో నేను మీతో షూట్ చేసి అదంతా మీకు చూపిస్తాను. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు పిల్లల్ని ఎలా మనం అంటే క్రాంకీ అయిపోకుండా ఎలా చూసుకోవాలి, వ్యాక్సిన్ తర్వాత వాళ్ళకి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, ఈ ఏజ్లో వ్యాక్సిన్స్ వేయించేటప్పుడు మనం చాలా కేర్ తీసుకోవాలి. చాలా మంది పిల్లలకి వ్యాక్సిన్స్ కొన్ని పడవక ఈ టైంలోనే పోలియో ఇలాంటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ టైంలో వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. వ్యాక్సిన్ టైంలో ఫీవర్ అది వస్తుందో లేదో మనం టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ నేను ఈవినింగ్ 6 అయ్యాక అసలు వాడు ఎలా ఉంటాడో అని నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను. సో మళ్ళీ అప్పుడు కలుద్దాం. బాయ్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా వాడు చక్కగా స్నానం అది చేసి నీట్గా ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు అన్నమాట. వాడికి రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. ఏది చూసినా దాంట్లో వాడికి ఏదో ఒకటి దాని మీద స్కెచ్ అయితే వేస్తాడు. సో నేను అక్కడ ప్రసాదంగా మామిడి పండు ఇంకా ఆరెంజ్ అవన్నీ పెట్టాను. సో అవి ఇవ్వమని గోలమాట, అవి ఎందుకు అక్కడ పెట్టావు అని. సో మేము ఇప్పటి నుంచే వాడికి బాత్ అయిన వెంటనే దేవుడికి దండం పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ని నేనైతే అలవాటు చేశాను. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నాడు. బాగా కార్లు పిచ్ ఎక్కువ మాట. సో మాకు ఇక్కడ బాల్కనీలో నుండి లేదంటే బెడ్రూమ్ విండోలో నుండి చూస్తే కార్స్ ఏమి వెళ్ళినా బాగా కనిపిస్తాయి. అవి చూసినప్పుడల్లా కార్ ఎవరిది కార్? మన కార్ ఉందా? మన బండేది? మనం బండి మీద ఎలా వెళ్తాం? పీ అని వెళ్తామా? నన్ను తీసుకెళ్తావా? ఆచి తీసుకెళ్తావా? నో, వై? మాకు బెంగళూరులో మే ఎండింగ్ నుండి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అప్పటికే ఎండ కాస్తుంది, అప్పటికే వాన వచ్చేస్తూ ఉంటుంది. సో మేము వ్యాక్సిన్కి తీసుకెళ్ళాలనుకున్నాము. ఇక్కడైతే సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. బాబుకి అంత కోల్డ్ క్లైమేట్ మంచిదా కాదా అని ఒక డైలమాలోకి వచ్చేసన్నమాట. సో ఇంకా వీడైతే మధ్యాహ్నం పడుకొని లేచాక స్నాక్స్ ఇచ్చాను. ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను నేను కంపల్సరీగా. డైలీ ఒకటే అంటే రెగ్యులర్గా ఒకటే ఫ్రూట్ అని కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ కింద పెడతాను అనమాట, చిన్న స్లైసెస్గా చేసి. సో వాడు తింటున్నాడు. కానీ మాకు వర్షము ఎండ రెండు కలిపి వస్తున్నాయి. ఎలా ఉంటుందో అసలు వెళ్ళగలమా లేదా అనిపించింది. సో మళ్ళీ అప్పటికే ఇందాకలు వర్షం చూసారు, ఇప్పుడు అసలు వర్షం పడినట్టే లేదు. మొత్తం కంప్లీట్గా ఎండ వచ్చేసి ఇప్పుడు ఫుల్ గాలి. సో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి అన్నమాట మాకు ఇక్కడ. సో అక్కడ నేను యాపిల్ పెడితే వాళ్ళ నాన్నకి మీటింగ్ అవుతుంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ నాన్న పక్కనే, ఇంకెప్పుడు మేమిద్దరం పక్కనే ఉండాలి ఎవరో. సో మేమైతే రెడీ అయిపోయాము. 6 కాకపోతే అని అన్నారు, కాకపోతే 6:30 అయింది. డాక్టర్ ఇంకా రారు అది అని. సో బయటకు అనేసరికి 1/2 hour ముందే రెడీ అయిపోయాము. హాస్పిటల్కి అయినా సరే అదేంటో చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళడం అనే ఒక ఎక్సైట్మెంట్లో బేగా రెడీ అయిపోయినమాట. హాస్పిటల్కి అయినా పర్వాలేదు, బయటకు అయితే వెళ్తున్నాను కదా అని. సో కాకపోతే అది అలా డిలే అవుతూనే ఉంది. మా వాడు కూడా రెడీ అయిపోయాడు. సో మేమైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. వాడు మాస్క్ అన్ని ప్రికాషన్స్ శానిటైజర్స్ అన్నీ పట్టుకున్నాము. జున్ను మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆచ్ వెళ్తున్నామా? ఎవరు తీసుకెళ్తున్నారు మనల్ని? ఎలా వెళ్తాం మనం? బండి మీద. మన బండేది లేదా? లే. ఎవరెవరు వెళ్తున్నాం?
వాడిని నీట్గా రెడీ చేసి వాడికి షూ వేసానంటే వాడికి కన్ఫర్మ్ అయితే మనం బయటకు పక్కాగా వెళ్తున్నాము అని. సో నేను ఇంకా చెప్పకముందే వాడు బాయ్ చెప్పేస్తున్నాడు అనమాట. వాడికి బయటకంటే చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఇంతకు ముందు మేము ఇక్కడికి ఆఫ్టర్ డెలివరీ ఇంటికి వచ్చిన తర్వాత, బెంగళూరు వచ్చిన తర్వాత వాడిని చాలా బాగా తిప్పేవాళ్ళమే. వీకెండ్స్ వస్తే పార్క్ అలా తీసుకెళ్ళే వాళ్ళం అన్నమాట. సో ఇప్పుడు ఎలా ఎగ్జైట్ అవుతారో చూడాలి. సో అంటే ముందే మేము వెళ్ళిపోయే కన్నా మా వారిని ఫస్ట్ అసలు డాక్టర్ వచ్చారో లేదో చూసి రమ్మన్నా అనమాట. సో పక్కనే ఉంది, దూరం అయితే ఆప్షన్ లేదు కానీ పక్కనే కాబట్టి వెళ్ళి చూసి రమ్మన్నాను. వాళ్ళ నాన్న బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే చాలు వీడు స్టార్ట్ చేసేస్తాడు మనము వెళ్ళిపోవాలి అని. సో ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా, వాటర్కి వెళ్ళినా మాస్క్ పెట్టుకొని చూడండి ఎలా వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడో. నానా వెంటనే ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి. వాళ్ళ నాన్నగారిని బయటకు వెళ్తే అప్పుడు మనం వెళ్దాం. ఓకేనా? సే ఓకే. చోహన్ ఏమి మాస్క్ పెట్టుకో, మాస్క్ పెట్టుకో. వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూసేయడానికి బయటకైతే వచ్చేసాడు. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. లాక్డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండడం వల్ల వీడి చైల్డ్హుడ్ అంతా మేము ఇద్దరం దగ్గరుండి అయితే బాగా చూసుకోగలుగుతున్నాము. వన్స్ ఆఫీస్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే వీడిని ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో, అసలు ఎలా ఉంటాడో వాళ్ళ నాన్న లేకుండా చూడాలి. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఎలా హ్యాండిల్ చేయాలో అన్నది. ఒక్క 5 minutes మేము కనిపించకపోతే చాలా ఇరిటేట్ అయిపోతాడు, ఏ నాన్న లేదంటే అమ్మ ఎక్కడ అని. సో మేమైతే స్టార్ట్ అవ్వడానికి రెడీ అయ్యామన్నమాట. బయట క్లైమేట్ అయితే బాగాలేదు, వర్షం వచ్చేలా ఉందని అంబ్రెల్లా తీసుకున్నాము. సో ఏ కొత్త ఐటెం చూసినా వాడు అది ఏంటో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ. సో పిల్లలు అలానే ఉంటారు. ఒకవేళ బాగా కాస్ట్లీ ఐటెం అయితే అవాయిడ్ చేయండి, కానీ ఇలాంటి చిన్న చిన్నవి అయితే ఇవ్వడానికే ట్రై చేయండి. వాళ్ళు తెలుసుకోవడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇస్తే ఒక్క 2 నిమిషాలు వాళ్ళు చూస్తారనుకో అందులో ఏంటున్నదా అని తెలిసిపోయి వదిలేస్తారు. లేదంటే అదేదో ఉంది వాళ్ళు ఇవ్వలేదు అన్న థాట్ వాళ్ళకు ఉండిపోద్ది. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. వాడి ఇంజెక్షన్ టైంలో క్రాంకీ అవ్వకుండా నేను పాల డబ్బా ఒకటి పట్టుకున్నాను, కొన్ని స్నాక్స్, ఇంకా అలాగే ఇంజెక్షన్స్ ఆర్డర్ బుక్ ఉంటుంది కదా, అది మేము వెళ్ళే దారిలోనే పాలు తెచ్చుకుంటామన్నమాట రెగ్యులర్గా, అది కూడా ఉంది. సో నేను అది కూడా చూపిద్దాము అని అనుకున్నాను. క్లైమేట్ బాగుంటే చూపిస్తాను, లేదంటే లేదు. సో అది కూడా మేము పట్టుకున్నాం వెళ్ళే దారిలో తెచ్చుకొచ్చని. మా వాడు చూసాడో చక్కగా మాస్క్ పెట్టేసుకొని బాయ్ చెప్పేస్తున్నాడు. 5 నిమిషాల్లోనే మాస్క్ తీసేశాడు. సో మేమైతే హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. ఎలా ఉంటాడో ఏంటో. నాకైతే చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్స్ వేయించేటప్పుడు ఎప్పుడూ వాడు అంత ఇబ్బంది అయితే పెట్టలేదు. చాలామందికి వ్యాక్సిన్ అయ్యాక ఫీవర్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఎప్పుడు వీడికైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. సో ఎలా ఉంటాడో ఏంటో. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాడు, పెంకి బాగా పెరిగింది, ఎలా ఉంటాడా అని అనుకున్నాము. సో చూద్దాం ఎలా ఉంటాడో అన్నది. వాళ్ళ నాన్న వాడికి మాస్క్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు, కానీ వాడైతే అస్సలు ఉంచుకోవట్లేదు. చూడాలి లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో, వీడు ఎలా ఉంటాడో, సహకరిస్తాడా లేడా అన్నది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కూడా నేను మా వారినే లోపలికి పంపించాను. మేమైతే రాము లోపలికి బయటే ఉంటాము. అక్కడ రెడీ అంటే అన్నీ రెడీ అయ్యాక మేము లోపలికి వస్తాము. ఎందుకంటే బాబు అక్కడ ఉండడు, అటు ఇటు వెళ్తా ఉంటాడు, అన్నీ ముట్టుకుంటూ ఉంటాడు. సో అంత సేఫ్ కాదని నేను వాడిని ఎత్తుకొని బయటే ఉండిపోయాను. సో వాడు అస్సలు ఇరిటేట్ అవ్వకుండా, క్రాంకీ అయిపోకుండా ఉండడం కోసం నేను అక్కడ మెడికల్ స్టోర్లో ఉన్నవి బయట కార్లు, బైకులు ఇవన్నీ చూసి వాడిని ఎంగేజ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే బయట మెడికల్ స్టోర్లోనే మనం ఆ వ్యాక్సిన్స్వి తీసేసుకోవాలంట. సో మా వారు అక్కడ పర్చేస్ చేస్తున్నారు. అవి తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ డాక్టర్కి చూపించి ఇంకా చాలా ఏదేదో ప్రాసెస్ ఉందంట. మన ఊర్లలో ఇంత గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా ఈజీగా అయిపోయే పని, కాకపోతే ఇక్కడ దీన్ని ఏదో పెద్ద ప్రాసెస్లో చేస్తున్నారు. సో ఏదైనా సిటీస్లో మన ఊర్లలో చాలా ప్రతి విషయంలో వేరియేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో మాకు కుదరక మేము ఇక్కడ చేయించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చేసేదంతా చూస్తే వస్తుంది. ఒక చిన్న వ్యాక్సిన్కి ఇక్కడ ఎంత చేస్తున్నారా అనిపించింది. కాకపోతే కానీ తప్పదు, వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి, వాటిని మనము ఫాలో అవ్వాలి. సో మా వాడైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అని. మేము ఫైనల్లీ అయితే లోపలికి అయితే వెళ్ళాము.
సో లోపల ప్రాసెస్ ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా మేడం మా వాడి వేషాలు చూసి లోపలికి పిలిచేశారు. సో మేము వెళ్ళాము. మా వాడైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు, ఏంటి 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 అని. అవి మా వాడికి వేయించే వ్యాక్సిన్స్. ఆ బుక్ చాలామందికి తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళైతే ఇప్పుడు ఆ బుక్స్ ఇస్తున్నారు, వ్యాక్సిన్స్ లిస్ట్. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఉంటుంది. సో మా వాడు వెయిట్ చూసుకుంటున్నాడు చూడండి, వాడంతటా వాడే వెళ్ళిపోయి సో వెయిట్ చెక్ చేసేసుకుంటున్నాడు. అక్కడ సౌండ్లా వచ్చిందన్నమాట, అది ఏంటని వెంటనే చూసేయాలి. ఇంకా ఆ డాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చూశారు. అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా, అది లాక్కూడదు, ఇది ముట్టుకోకూడదు, అలా ఏం లేకుండా ఫ్రీగా తిరగమని వాడిని వదిలేసారన్నమాట. క్రాంకీ అయిపోతాడు లేదంటే ఇంజెక్షన్ టైంకి సహకరించడని. సో వదిలేసాము, వాడు బాగానే తిరిగాడు. అక్కడ కూడా అన్ని ప్రికాషన్స్ బాగా తీసుకున్నారు. అక్కడ డాక్టర్ చూడండి మా వాడితో ఎంత బాగా వాడిని నవ్విస్తూ ఎలా చేస్తున్నారో. సో వీడు కూడా బాగా, అంటే వీడికి బేసిక్గా జనాల పిచ్చి మాట. సో మే ఇద్దరం కాకుండా థర్డ్ పర్సన్ ఎవరు వచ్చినా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే మా ఇద్దరినే రోజు చూస్తూ ఉంటాడు. సో థర్డ్ పర్సన్ వచ్చేసరికి వాడు కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాగా ఎంజాయ్ అవుతాడు అనమాట. సో అక్కడ సెటెస్కోప్ పెట్టి చెక్ చేస్తుంటే వాడు ఏదో అనుకుంటున్నాడు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాళ్ళ నాన్నకి కూడా చూపిస్తున్నాడు ఇదేంటో చూస్తున్నారు అని. ఏదో తెచ్చారు. సో బాగానే సహకరించాడు. ఇంజెక్షన్ అయ్యేటప్పుడు ఏం జరిగిందో కూడా మీరు చూస్తారు. నేనేదో అనుకున్నాము, అక్కడ ఇంకేదో జరిగింది. సో మేము ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఏదనుకొని వెళ్ళినా కానీ అది రాంగే జరుగుతుంది. సో బాగా డాక్టర్ అయితే మా వాడిని ఎగ్జామిన్ చేస్తున్నారు అనమాట. వాడిని అన్నీ అడుగుతున్నారు, వాడు కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. సో ఇక్కడ ఫన్నీయెస్ట్ మూమెంట్ అనమాట, వాడి స్టమక్ని డాక్టర్లా నొక్కుతున్నారు అనమాట. అంటే హార్డ్గా ఉందా, వాడికి డైజెషన్ ఎలా ఉంది అన్నది చెక్ చేస్తున్నారు. మా వాడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రం అది చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా డాక్టర్ అది నొక్కుతున్నప్పుడల్లా వాడు నవ్వడం, అంటే ఏదైనా వాడు ఎక్స్ప్లోర్ చేసేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి, అవి చూసేయాలి. బేసిక్గా పిల్లలు అలానే ఉంటారు. సో అక్కడ ఆవిడకి కన్నడలో, ఇక్కడ బెంగళూరు కాబట్టి ఆవిడకి కన్నడలో చెప్తుంది, అక్కడ ఏం లేవు, ప్లేస్ లేదు అది అని. సో వాడు వెళ్ళిపోదాం అని చూశాడు కానీ కుదరలేదు. నేను ఒకటి కొత్త విషయం చూసాను ఏంటంటే, ఇక్కడ మనం జనరల్గా పిల్లలు వెయిట్ హైట్ ఒకటి చూస్తాము, వాళ్ళ గ్రోత్ ఎలా ఉందన్నది. ఇప్పటి వరకు వీడిని చాలా చెకప్స్కి తీసుకెళ్ళాం కానీ ఎక్కడ హెడ్ని మెజర్ చేయలేదు. హెడ్ని కూడా మెజర్ చేస్తారంట, ఏమో అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. సో మా వాడు హైట్ వెయిట్ అన్నీ బాగానే ఉన్నాడు కానీ హెడ్ మెజర్మెంట్ ఇంకొంచెం పెరగాలంట. వాళ్ళు ఫిజికల్గా ఎదిగేటప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వరకు మన హెడ్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుందంట. సో మా వాడిది 1/2 ఇంచ్ కొంచెం తగ్గిందన్నారు. సో ఇదొకటి ఉంటుందా, దీని మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలా అని అనిపించింది. సో అది పెద్ద మ్యాటర్ కాదని చెప్పారు డాక్టర్ అయితే. మా వాడికి అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. సో వాడైతే భలే ఎంజాయ్ చేశాడు. వాడే ఒక సపరేట్ చైర్లో కూర్చొని అక్కడ ఏమున్నాయి, అది కావాలి, ఇది కావాలి, నాన్న అది, చిన్న అది, అమ్మ అది ఇది అని అస్సలు భయపడలేదు, బాగా ఎంజాయ్ చేశాడు. సో అప్పటి వరకు అయితే క్రాంకీ అయిపోకుండా బాగానే ఉన్నాడు. మా వారు కొంచెం అంటే మన సేఫ్టీలో ఉండడం బెస్ట్ అని వాడికి మాస్క్ పెట్టడానికి చాలా ట్రై చేసాము లోపలికి వెళ్ళాక, కానీ వాడైతే అస్సలు ఉంచుకోలేదు. మేము పెట్టినప్పుడు చూసేవాడు, బాగానే పెట్టించుకునేవాడు. పెట్టిన క్షణానికి అది ఇప్పేసి విసిరేసేవాడు. సో ఇంకా మొత్తానికి ఇంకెందుకులే అని మేము వదిలేసామన్నమాట. ఇంకా వాడితో పెట్టించడం కష్టం అని చెప్పి వాడి చేతులు అది ఎలా లాగేసుకుంటాడో మొత్తానికి పీకేస్తాడు దాన్ని కూడా. అందుకో చూసారు కదా, పీకేశాడు. సో మేడం అయితే ఇంజెక్షన్ చేయడానికి రెడీ అయ్యారు, వీడిని పడుకోబెట్టారు. వాడు ఫస్ట్ ఏంటా కొత్తగా ఉందని చూస్తున్నాడు, పడుకోమంటున్నారు ఏంటన్నది. వాడికి ఏదైనా వాడిది తీసుకునేటప్పుడు ఏమంటాడంటే నాది తీసుకోకండి అంటారు. ఆ ప్యాంట్ తీసినప్పుడు కూడా అలాగే అది నాది అని గోల్ పెట్టాడు. అక్కడ సిస్టర్ ఏమో సిరింజ్ అవన్నీ తీస్తుంటే అక్కడ అలా ఎంగేజ్ అయిపోయాడు మాట, కొత్త ఐటమ్స్ ఇవేవో ఉన్నాయి అని. నాకైతే నేను అక్కడ ధైర్యంగా నించున్నాను కానీ లోపల గుండెలో నోటొక్కటి కొట్టుకునేది. నాకు ఇంజెక్షన్ చేయించుకోవాలన్నా భయం, పక్క వాళ్ళకి ఎవరికన్నా చేసినా చూసినా భయం నాకు.
నించోడం అయితే నించున్నాను, ఎందుకంటే మనం దగ్గర ఉంటే కొంచెం ఫాదర్ కన్నా మదర్ కొంచెం పక్కన ఉంటే బాగుంటుందని. పాలు ఇవ్వనా అని అడిగాను, ఆవిడ ఏం అక్కర్లేదు నేను చూసుకుంటానమ్మా అంతా అనండి. చాలా అంటే చాలా బాగా చేశాను, చాలా భయపడ్డాను. కొత్త ఇప్పటి వరకు చూపించిన డాక్టర్లు ఇవి నాకు కొత్త, ఎలా ఉంటారు అని. అస్సలు మా వాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాడో, నవ్వుతాడు. నాకైతే భలే అనిపించింది. ఆ డాక్టర్ నర్సులు కూడా ముందు నవ్వుతున్నారు. వీడు బాగా సపోర్ట్ చేశాడు ఫుల్గా, ఏదో అనిపించినట్టుంది, బాగా నవ్వుకున్నాడు. సో సెకండ్ 2 వేసారన్నమాట. రెండో దానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. మేము బయటకు వచ్చాక కొంచెంసేపు ఒక ½ అన్ అవర్ వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసాము. ఇక్కడ మాకు కొంచెం టార్చర్ కాదు కానీ ఇబ్బంది పెట్టాడు. అస్సలు ఉండను, అటు పరిగెట్టేస్తాను ఇటు పరిగెట్టేస్తానని, సాక్స్ తీసేయమని, బట్టలు ఇప్పేయమని. కొంచెం ఇక్కడ మాకు ముందు కన్నా వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత బాగా పేచి పెట్టాడు. ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు అనిపించింది. సో మొత్తానికైతే ఏదో ఒకలాగా ఎంగేజ్ చేసాము, అది చూపించి అవి చూపించి ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను ఇవి అని. సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టమండి బాబోయ్, నాకు వీడితో చాలా కష్టం అనిపించింది. సో ఇంకా వాళ్ళు ఎగ్జామిన్ చేశారు, బాగానే ఉందని చెప్పారు, వెళ్ళిపోవచ్చు అన్నారు. మేము ఇంకా పక్కనే మేము పాలు తెచ్చుకునే ప్లేస్, సో అక్కడికి వెళ్దామని బయటకు బయలుదేరాము. ఈలోపే ఫుల్ వర్షం పడిపోయింది, బండి మొత్తం తడిచిపోయింది. ఇక్కడ అప్పటికే వర్షం లేనట్టుంటుంది, అప్పుడే వర్షం పడిపోతుంది. సో అలాంటి రకరకాలు జరుగుతుంటాయి. ఇంకా బయటకు వచ్చాక మా వాడు పాల డబ్బా తీసేసుకున్నాడు అనమాట. సో ఇంకా అన్ని ఆపలేక అది ఇచ్చి ఆపించి అనమాట, లేదంటే ఇంకా నోటితో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. సో మేమైతే ఇంకా పాలు అది ఏరియా చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే చీకట్లో అసలు నార్మల్గా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది, కూల్గా ప్లెజెంట్గా. కాకపోతే చీకటి వల్ల నేనేమీ మీకు అంత క్లియర్గా చూపించలేకపోయాను. సో మెయిన్ పాలను చూపించాలని ఎందుకు అనుకున్నాను అంటే, మనకు తెలియని ఒక భాష, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్న ఏరియాలో మనకి మన లాంగ్వేజ్ మన రీజియన్ సైడ్ ఉన్న వాళ్ళు బంధువులు రిలేటివ్స్ కాకపోయినా ఒక దగ్గర వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. సో సేమ్ మేము వెళ్ళే దారిలో ఒక బేకరీ ఉంటుంది, అలానే మేము పాలు పోయించుకునే హౌస్, వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు అన్నమాట. సో నాకు వాళ్ళిద్దరిని చూడగానే మన సైడ్ వచ్చేసాము, మన ఇంటి సైడ్ వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకే నేను వాళ్ళు చూపించాలని అనుకున్నాను. సో నేను ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళినా. ఇప్పుడు లాక్డౌన్ వల్ల వెళ్ళలేదు, కానీ ముందైతే బాబుని తీసుకొని నేనే పాలకి వెళ్ళేదాన్ని. అక్కడ కొంతసేపు ఉండి వాళ్ళతో మాట్లాడి, మా వాడు అక్కడ కుక్క పిల్లలు, ఆవులు, దూళ్ళు ఇవన్నీ ఉంటే వాటితో చక్కగా ఆడుకుంటాడు. అలా ఆడించి ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చేదాన్ని. కానీ ఇప్పుడు డే టైంలో అయితే బాగా చూపించేదాన్ని నేను. పాలు తీసేసుకున్నాము, చాలా క్రౌడ్ ఉన్నారని బాబు దగ్గరికి వెళ్ళలేదు, దూరంగా ఉండిపోయాము. ఇంకా రిటర్న్ కూడా అయిపోయాము. సో వాడైతే అంతగా బండి మీద చేయలేదు, చీకటి అయిపోవడం వల్ల తీసుకెళ్ళిందా నేను. సో అనుకున్న దానికన్నా వ్యాక్సిన్ కోసం నేను అంత భయపడ్డాను, కానీ బాగా అస్సలు క్రాంకీ ఉండలేదు, మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, డాక్టర్కి బాగా సహకరించాడు. వాడు వ్యాక్సిన్ కూడా హ్యాపీగా వేయించుకున్నాడు. సో ఇంటికి వచ్చాక వాడి బాడీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూడాలి. సో ఇంటికైతే మేము రీచ్ అయిపోయాము. ఇంటికి ఇంకొచ్చిన చిన్న పెత్తనాలు నా అల్లారం మోగేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాము చిన్న? ఇంటికి వచ్చేద్దాం. చోహన్ ప్లీజ్ రా, పడుకోరా ప్లీజ్ రా. రాంగ్ వ్యాక్సిన్ ఇచ్చేసారా నీకు, ఏంట్రా పడుకోరా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ పడుకో. సో ఇంటికి వచ్చాక ఎలా ఉంటాడు, నైట్ పడుకుంటాడా, ఫీవర్ వస్తుందా అనుకున్నాం, కానీ బాబోయ్ ఏం వ్యాక్సిన్ ఏంటో. మా వాడు అల్లరి డబుల్ త్రిబుల్ ఇంకా ఎక్కువైపోయింది. ఆ రోజు 2 అయినా పడుకోడు. అమ్మా మాకు అనిపించింది రాంగ్ వ్యాక్సిన్ ఏమైనా ఇచ్చేసారా, ఇది ఇంకా అల్లరి చేస్తున్నాడని. సో ఇలా అయితే మా వ్లాగ్ ఎండ్ అయిపోయింది. బాయ్ బాయ్.